ఈఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబ్రధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకలాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ జనవరి నెల 2026 సంవత్సరం 14న మనకి రవి మకర రాశిలోకి వస్తాడు. ఇక కుజ బుధ శుక్రగ్రహాలు కూడా మనకి మకర రాశిలో ఉంటాయి. ఇకపోతే శని మీనరాశిలో వక్రించున్నాడు. రాహువు మన కుంభరాశిలో ఉన్నాడు. గురుడు మిథున రాశి, తర్వాత ఈ యొక్క కేతు వచ్చేసరికి సింహరాశి. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహ పరిస్థితులను బట్టి మనకి ఈ ఒక్కొక్క రాశి వారికి, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మొట్టమొదటిగా సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈ వారం అంతా కూడా అందరూ బంధువుల్ని కలుసుకునేటటువంటి అవకాశం మీకు ఉంటుంది. పండగకి అందరూ ఊర్లు వెళ్తారు, దూర ప్రయాణాలు వెళ్తారు, ఖర్చు అధికంగా ఉంటుంది. కోళ్ళ పందాల్లో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయడము, మందు మటను చికెను ఈ అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. బంధువులతో కూర్చోవడం వల్ల చక్కగా పాత విషయాలు నెమరు వేసుకుంటూ ఈ వారం అంతా కూడా మీ పితృదేవతలను తలుచుకుంటారు. మీ పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు, తర్పణాలు ఇవన్నీ కూడా చేయడం మీకు జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా స్త్రీలు తమ ఆడపడుచులు కానీ అత్తగారులు కానీ తమల్ని కన్సల్ట్ చేసి మిమ్మల్ని పనులు అడగడం చాలా ఆనందాన్ని ఇస్తాయి. వృషభ రాశి వారికి కొత్తగా ఉద్యోగాల్లో చేరేటటువంటి వాళ్ళంతా కూడా ఉద్యోగాల్లో చేరతారు. అండ్ ఒక ఫారిన్ యూనివర్సిటీస్లో పిల్లలకందరికీ కూడా సీట్లకి అప్లై చేసుకోవడము ఇలాంటివన్నిటిలో పని బిజీగా ఉంటారు. ఇక ఈ రాశి వారికి పరిహారాలు ఏం చేసుకోవాలంటే, వృషభ రాశి వారు మనకి రవి బాగుండలేదు కాబట్టి అనారోగ్యంగా తలనొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. ప్రభుత్వ పనులు లేటుగా ఉంటాయి కాబట్టి రవి జపం చేసుకోండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు ఈ యొక్క గోధుమల్ని ఆరెంజ్ కలర్ వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క మంత్రజపాన్ని చేసుకోవడం, ఆ అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.